పట్టణ ప్రాంతాలకే పరిమితమైన కార్పొరేట్ ప్రభుత్వ వైద్యాలు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తమ వంతు సేవలు అందిస్తూ ప్రజలతో జీవిస్తూ వాళ్ళతో పాటు మమేకమవుతున్నటువంటి ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్కి సంబంధించి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి అందని నీటి మూటలుగా మారిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే తమకు ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో కొంత భద్రతను కల్పిస్తూ తమ జీవితాలకు ఒక నమ్మకం ఇస్తూ ప్రజలతో జీవించే విధంగా తమకు ఒక అవకాశాన్ని కల్పించాలంటూ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఈరోజు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితుల్లో తిరుపతిలో రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మనతో పాటు ఐఎంఏ సభ్యులు ఒకరున్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. ప్రధానంగా సార్, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్కి సంబంధించి ఐఎంఏలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, దానికి సంబంధించి ఎలాంటి ప్రామాణికాలు పాటించాల్సి ఉంటుంది? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది ఎంబీబీఎస్ డాక్టర్ల వ్యవస్థ వాళ్ళ సంక్షేమం కోసం ఏర్పరచుకున్నటువంటి సంస్థ ఐఎంఏ. కానీ డాక్టర్లకి గుర్తింపు, వాళ్ళు ఏం చేయాలి అనేటువంటిది నిర్ణయించేది ఇండియన్ మెడికల్ కౌన్సిల్. అది ఇప్పుడు రూపాంతరం చెంది నేషనల్ మెడికల్ కమిషన్ కింద రూపాంతరం చెందింది. సో రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళు చేస్తారు. ఇక్కడ వచ్చిన దురదృష్టకరమైనటువంటి వ్యవహారం ఏంటంటే, ఈ గ్రామీణ వైద్యులు అనుభవం రీత్యా, అందుకనే వాళ్ళు అనుభవ వైద్యుల సంక్షేమ సంఘం అని పెట్టుకుని ప్రజల మద్దతుతో, ప్రజల సహకారంతో వాళ్ళకి నచ్చిన విధంగా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. సో ఇక్కడ కంప్లైంట్ ఎవరైతే సర్వీసులు పొందుతున్నారో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వకపోగా, మీరు దేవుళ్ళు సార్, దేవుళ్ళలాగా మమ్మల్ని బ్రతికిస్తున్నారు, ప్రభుత్వం కూడా ఈ పని చేయలేకపోతున్నది అని అంటున్నారు. ఇది కావాలంటే ప్రభుత్వం వీలైతే ఒక ఐఎంఏ టీం కూడా గ్రామీణ ప్రాంతాల్లోకి పర్యటించి అక్కడ వాస్తవాలు ఏంటి అనేది వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకుంటే అర్థమవుతుంది. ఇక్కడ కేవలం రూల్స్, రెగ్యులేషన్స్, యాక్టే మాట్లాడతాం కానీ మానవత్వం, మానవీయత అనే ఒక కోణం మరొకటి ఉంది. చట్టాలు కూడా ఎక్కడైతే ఒక మానవత్వం చూపించాలో అక్కడ అవి ఫ్లెక్సిబిలిటీ, అంటే అవి కొంచెం మెత్తబడతాయి. పోనీలే పాపం ఉంటుంది. దట్ ఈస్ ది కంపాషన్. సో 65% భారతదేశం అంతా గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నప్పుడు ప్రభుత్వం ఇప్పటికీ కూడా రోడ్లు అవి వసతులు లేనటువంటి చోట ఈ గ్రామీణ వైద్యులు వాళ్ళ బ్రతుకు తెరువు కోసమే అనుకుందాం కానీ ఒక అద్భుతమైన సేవను అందిస్తున్నారు. కానీ ఇది నా అభిప్రాయం కాదు, చరిత్ర నిరూపించింది, నిర్ధారించింది. అంటే ప్రధానంగా ఇప్పుడు పట్టణాల్లో కార్పొరేట్ వైద్యశాలలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే పిఎంపీలు కానీ, ఆర్ఎంపీలు కానీ రెఫరల్ చేసిన ఆసుపత్రులకు తీసుకెళ్ళి అక్కడ మెరుగైన వైద్యం అందించేయాల్సిన, అంటే వీళ్ళతోటి వాళ్ళ టైఅప్ అయ్యేసి మాకు రెఫరల్స్ ఇవ్వండి, మేము సేవలు చేస్తామని చెప్పని కార్పొరేట్ హాస్పిటల్స్ అని గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి డాక్టర్లతో మాట్లాడుతారు. మరి వాళ్ళ దగ్గర నుంచి పేషెంట్ని తీసుకుంటున్నారు, కానీ వాళ్ళని ఎందుకు వీళ్ళు అపోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది? అంటే వాళ్ళని అపోజ్ చేయటం అనేది, వాళ్ళకు కూడా ఒక జూనియర్ డాక్టర్ల వ్యవస్థ ఉన్నది. అంటే సీనియర్లు వేరు, ఐఎంఏ, జూనియర్ డాక్టర్స్ కూడా వేరు. వీళ్ళు వచ్చి రాగానే ఆర్ఎంపీ గ్రామీణ వైద్యుల వల్ల వాళ్ళకి కాంపిటీషన్గా వాళ్ళు నిలదొక్కుకోలేని పరిస్థితి వస్తున్నది అనేటువంటిది వాళ్ళ భయం. ఇది కేవలం భయమే, వాస్తవం అయితే కాదు. ఎందువల్లంటే కొత్తగా దాదాపుగా 1,07,000 మంది దేశవ్యాప్తంగా కొత్తగా డాక్టర్లు సంవత్సరానికి ఉత్పత్తి అవుతున్నారు. వాళ్ళు 45% విదేశాలకు వెళ్ళిపోతున్నారు మంచి జీవితం కోసం. కానీ ఈ దేశంలో డాక్టర్గా తయారయ్యి నా ప్రజలకు నేను సేవ చేయాలనే ఆలోచన వాళ్ళలో లేదు. నేను ఎట్లా బాగుండాలనే ఉద్దేశంతో ఆయన విదేశాలకు వెళ్తున్నాడు. అంటే ప్రధానంగా ప్రభుత్వం కూడా ఏదైతే ఎంబీబీఎస్ పూర్తయితేనే గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్ చేయాలని చెప్పిన ఒక జీవో తెచ్చింది. ఆ జీవోని ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుంది వీరు? గ్రామీణ ప్రాంతాల్లో 2 సంవత్సరాలు చేస్తే గానీ ఇది సంపూర్ణంగా మేము అమలు చేయమని ప్రభుత్వం పెడుతుంది. అంటే ఏంటి అక్కడ ఉద్దేశం? ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు వైద్యం అందాలి అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కానీ దానికి ఐఎంఏ వాళ్ళు వెళ్ళటం లేదు, వెళ్ళకపోతే వీళ్ళు శిక్షించట్లేదు. మరి శిక్షించకపోగా ప్రభుత్వం ఉద్దేశాన్ని ఎవరైతే 100% సాటిస్ఫై చేస్తున్నటువంటి ₹1 ప్రభుత్వం నుంచి ఇది లబ్ధి పొందినటువంటి ఈ గ్రామీణ వైద్యుల వ్యవస్థకి ఎందుకు చెయ్యనివ్వరు? అంటే అమ్మ అన్నం పెట్టదో, అడుక్కు తిననివ్వదు. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ప్రధానంగా ఈ సమావేశంలో మీరు ఎలాంటి డిమాండ్ తీసుకొని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలనుకుంటారు? మీకు ప్రభుత్వం గతంలో ఏం హామీ ఇచ్చింది?
ఇది డిమాండ్ అయితే కొత్తగా ఏం లేదండి. 2-3 దశాబ్దాల నుంచి జగమెరిగిన సత్యం ఇది. అంటే గ్రామీణ వైద్యులు గ్రామాల ప్రాంతాల్లో రూరల్ సర్వీసెస్ని ఏ వైద్య రంగము చేయలేని అట్లా ఐఎంఏ కావచ్చు, నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, చేయని సేవలు ఎవరు అందిస్తున్నారయ్యా అంటే ప్రజలకి నిజంగా ఫస్ట్ ఎయిడ్ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్న ఆర్ఎంపీలు అందిస్తున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా బడ్జెట్ విషయంలో ఒత్తిడి లేదు. ఎందుకు? మనకున్న వేల కోట్ల లక్షల ప్రభుత్వం బడ్జెట్లో తక్కువ పర్సెంట్ మన మెడికల్ మీద ఖర్చు పెడుతున్నారు. ఎందుకు కారణం? అక్కడ అందుబాటులో అయ్యా మాకు ఈ విధంగా రాత్రి ఇట్లా అయిపోయింది, మాకు ఇక్కడ డాక్టర్ లేడు, ఎందుకని ఎమ్మెల్యేని కానీ, ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కానీ, ఒక ఎంపీటీసీని కానీ, ఒక జెడ్పీటీసీని కానీ డిమాండ్ అనేది పబ్లిక్ నుంచి లేదు. కారణం ఏమి? అక్కడ వాళ్ళకి కావలసిన వైద్య సేవలు అందుతున్నాయి. కాబట్టి ఇలాంటి వ్యవస్థను ఎన్నో పోతే ఇప్పుడు రాష్ట్ర రెడ్ లైట్ ఏరియాని కూడా రికగ్నేషన్ ఉంది అని విన్నాను నేను కొన్ని ఏరియాల్లో. మరి ఇంత మంచి వ్యవస్థను వీళ్ళకు ఒక మంచి తర్ఫీదుని ఇచ్చినారు, జీవోలు అయిపోయినాయి, వీళ్ళకి రికగ్నైజ్ చేయండి అని మాత్రమే మేము అడుగుతున్నాం. దీనివల్ల బడ్జెట్ల మీద ప్రభావం పడదు, ఆర్థిక భారం లేదు, ప్రజలకు కొత్తగా చేసేది ఏంది లేదు. అంటే ప్రభుత్వం పరంగా గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇది ప్రథమ చికిత్సా కేంద్రాలు, పిహెచ్సీలు లాంటివి ఏర్పాటు చేసేవారు. అక్కడ సఫిషియెంట్ సిబ్బంది ఉన్నారా? లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి వైద్యం అందుతుంది అనుకుంటున్నారా? మనకున్న రాష్ట్ర జనాభాకి, దేశ జనాభాకి కావాల్సిన క్వాలిఫైడ్ వ్యవస్థ ఇంకా లేదనేది అధ్యయనాలు ఎంతోమంది ఇప్పుడు WHO నిబంధనల ప్రకారం మన దేశం హెల్త్ పరంగా కూడా ప్రభుత్వాలు అందిలేకపోతున్నాయని కార్పొరేట్ వ్యవస్థలు ఇప్పుడిప్పుడే మన దేశంలో ఎన్నో టెక్నాలజీ అభివృద్ధి అవుతా ఉంది. ఈ టైంలో ఆర్ఎంపీల మీద ఒక నెపం. ఏం నెపం? వాళ్ళు రెఫరల్ డాక్టర్స్. రెఫరల్ అని ఎందుకు అనుకోవాలి? గ్రామీణ ప్రాంతాల్లో గైనకాలజిస్ట్ అంటే పోగలరు. అదే ఒక రుమటాలజీ, ఒక న్యూరాలజీ, ఒక డయాబెటాలజీ అనేది నిరక్షరాస్యులైన ప్రజలకి తెలియదు. కాబట్టి అయ్యా మేము మీ దగ్గరికి రోజు దగ్గు, పడిశం, జ్వరంతో వస్తున్నాం, ఎక్కడికి వెళ్తే క్వాలిఫైడ్ సేవలు ఆ యొక్క జిల్లా హెడ్ క్వార్టర్లోనో స్టేట్ హెడ్ క్వార్టర్లోనో దొరుకుతాయన్నప్పుడు ఆ డాక్టర్ ఏం చెప్తాడంటే పలానా ఆసుపత్రికి పో, అక్కడ మంచి డాక్టర్ ఉన్నాడు, ఒక క్వాలిఫైడ్ అంటే ఆ వ్యవస్థను మేము గౌరవిస్తూనే పంపిస్తున్నాం కదా, అందుబాటులో ఉన్న సేవలను వాడుకోండి అని. అంటే మరి మిమ్మల్ని వారెందుకు వ్యతిరేకిస్తున్నారు? మీరు వాళ్ళని గౌరవిస్తున్నారు, రెఫరల్స్ ఇస్తున్నారు, మరి మిమ్మల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు? ఇది వ్యతిరేకించాలి అనేది 0.1% కూడా ఐఎంఏలో నిజంగా లేదు. నేను చెప్తున్నాను, నగ్న సత్యం అది. అలా వ్యతిరేకించే వాళ్ళైతే క్లినిక్లు కనపడడం లేదా, వ్యవస్థ నడవడం లేదా? మరి వ్యతిరేకించే వాళ్ళు ఎందుకు చేయడం లేదు? ఆ నెపముతో ఈ జీవోలను ఆపుతున్నారు తప్ప. అందుకే చెప్తున్నాం, నేషనల్ మెడికల్ మీరు పంపించే పేషెంట్లు కావాలా, పేషెంట్ల దగ్గర డబ్బులు కావాలి, కానీ మీకు మాత్రం అంటే కనీస సౌకర్యాలు కల్పించడానికి ఎందుకు అడ్డుపల్లు పెడుతున్నారు? వాళ్ళు సౌకర్యాల విషయంలో కానీ మాకు అడ్డుపుల్ల విషయంలోనే మాకు అడ్డు అని అనుకోం. ఎందుకంటే ఇది ప్రభుత్వాలు చేయవలసిన బాధ్యత. ఆర్ఎంపీలు ఎందుకు వ్యతిరేకించడం లేదు? ప్రజలు కూడా వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మా నుంచి. తక్కువ ఖర్చులో వాళ్ళకి ఇంటి దగ్గర వాళ్ళ ఉపాధులు ఏంటివి కోల్పోకుండా, టైం వేస్ట్ కాకోకుండా మేము వైద్య సేవలు అందిస్తున్నాం. మరి ఏదాన్ని మనం మంచిది అంటారు చెప్పండి? వ్యవస్థ ఏదైతే అవసరం ప్రజలకు సేవ చేస్తా ఉండేదాన్ని ప్రభుత్వాలు దాన్ని గుర్తించి ఆ వ్యవస్థను అభివృద్ధి చేయవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది. క్రమశిక్షణతో మీరు అన్నట్లు అక్కడక్కడ విమర్శలు వస్తున్నట్లు అధిగమించి, శక్తికి మించి ఆర్ఎంపీలు కూడా చేయకూడదు అనేదే మా యొక్క అంబిషన్లో మొదటి భాగం. క్రమశిక్షణ, అనవసరమైన డిగ్రీలు పెట్టుకోవద్దండి, ఫేక్ డాక్టర్లుగా ఎక్కడ మనం తెచ్చుకోకూడదు. కేవలం గ్రామీణ వైద్యులము మనకు రికగ్నేషన్ కనలు నమ్మి వచ్చే ప్రజలకు మనం ఈ న్యాయం చేయాలి. వైద్యపరంగా మనకు తెలియంది ఒక మంచి డాక్టర్ దాకా పంపించాలనే సంకల్పం ఇది. దీనికి రకరకాల పేర్లు పెట్టి ఊరికే బ్లేమ్ చేస్తున్నారే తప్ప ఇది గుండెల మీద చేసుకొని ఏ వ్యవస్థకి చెప్పినా, ఏ వ్యవస్థ అట్లా ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడ ఎవరైనా కావచ్చు, అధికారులు కావచ్చు, డిఎంఎడ్హెచ్ఓలు కావచ్చు, గుండెల మీద చేసుకుని ఆత్మవిమర్శ చేసుకుంటే వాళ్ళు లేకపోతే గ్రామీణ వైద్య రంగం మేము అందివ్వలేము వైద్య సేవలు అనేది. ఇది అంటే ప్రత్యక్ష పోరాటానికి, క్లినిక్లు బంద్ చేసి ప్రత్యక్ష పోరాటానికి దిగే ఆలోచన ఏమైనా ఉందా? అది ఎందుకు చేయలేదంటే అక్కడ మా పల్లెల్లో ఉన్న రోజు 20-25 మంది పేషెంట్లు ఒక డాక్టర్ కూడా నమ్ముకొని ఉన్నారు. వాళ్ళందరినీ డిస్టర్బెన్స్ చేయకూడదు. అట్లానే మాకు ఈరోజు ఏ ప్రభుత్వం హాని తలపెట్టలేదు. మాకి ఏదైనా హాని తలపెట్టి ప్రజలకు గుర్తింపు పొందిన మాకు వ్యతిరేకించి ఏదైనా చేస్తే 20,000 మంది మేము ఒక్కొక్కరు 100 ఓట్లు శాసించే శక్తి కూడా మాకుంది. అంటే 20 లక్షల ఓట్ బ్యాంకు
స్టేట్లో మేము మా పిల్లలు అయితేనే, చెల్లెలు అయితేనేమి, తండ్రి అయితేనేమి, బావలు అయితేనేమి, బామర్ది అయితేనేమి, ఒక్కొక్క నియోజకవర్గానికి 6 మండలాలు ఉన్నాయంటే ఇంటూ 25 మంది వేస్తే 150 మంది ఓట్లు ఉన్నాయి. 150 ఇంటూ 100 ఓట్లు మేము శాసించగలిగితే కూడా 15,000 ఓట్లతో ప్రభుత్వాల యొక్క ప్రతినిధులు తారుమారయ్యే పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం నుంచి ఏదైతే సర్టిఫై పొందిన ఎంబీబీఎస్ చేసిన డాక్టర్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం ఏదైతే విధించిన నిబంధన ఉందో 2 సంవత్సరాల పాటు గ్రామీణ ప్రాంతంలో పనిచేసి ప్రజల్లోకి సేవలు అందించాలన్న లక్ష్యాన్ని వాళ్ళు పాటించకపోగా ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొంగుతున్నప్పటికీ వాటి మీద చర్యలు చేపట్టకపోగా ప్రభుత్వాలు ప్రస్తుతం ఏదైతే ఆర్ఎంపీలు కానీ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం గుర్తింపులు ఇవ్వకపోవడంలో ప్రభుత్వాలు వెనకజ్జ వేయడంతో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని కనీసం మద్దతు కూడా అంటే ప్రజా మద్దతు ఉన్నప్పటికి కూడా ప్రభుత్వాల నుంచి గుర్తింపు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పని ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు చెప్తున్నారు. ఓటు స్టూడియో.